నమస్తే, వెల్కమ్ టు విజిల్. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పై ఏపీ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. టీటీడీ ఈవో పదవి నుంచి సింఘాల్ ను తప్పించి ఆయన స్థానంలో సీఎంఓ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముద్దాడ రవిచంద్రను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజులుగా ఏపీలో హాట్ టాపిక్ గా మారిన అంశం కల్తీ నెయ్యి కుంభకోణం. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు సిట్ అధికారులు కోర్టుకు నివేదిక సమర్పించారు. అయితే ఈ కుంభకోణం జరిగిన సమయంలో ఎవరున్నారనే విషయం పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే కల్తీ నెయ్యి సరఫరా మొదలైనట్లు నివేదికలు చెప్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో అప్పటికే టీటీడీ ఈవోగా ఉన్నారు అనిల్ కుమార్ సింఘాల్. ఆ తరువాత మరో ఏడాదిన్నర పాటు కూడా ఆయన అదే పదవిలో కొనసాగారు. దీంతో కల్తీ నెయ్యి కుంభకోణం సింఘాల్ ఆధ్వర్యంలోనే జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక సిట్ అధికారులు కూడా సింఘాల్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో సింఘాల్ ను టీటీడీ ఈవో పదవి నుంచి తక్షణమే బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈవో బాధ్యతలను తక్షణమే అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అప్పగించి రిలీవ్ అవ్వాలని సింఘాల్ ను ప్రభుత్వం ఆదేశించింది. సింఘాల్ ను వెంటనే జీఏడీలో రిపోర్ట్ చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. సింఘాల్ స్థానంలో ముద్దాడ రవిచంద్రను ఇన్ఛార్జ్ ఈవోగా నియమిస్తూ ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. అసలు విషయం ఏంటంటే, శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో రసాయనాల మిశ్రమం కలవడంపై సిబిఐ సిట్ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయాలను సింఘాల్ గుడ్డిగా అమలు చేశారని, ఆయనతో పాటు అప్పటి తిరుమల అదనపు ఈవో ధర్మారెడ్డి, టీటీడీ ఆర్థిక సలహాదారు బాలాజీ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్లు మౌనం వహించారని ప్రభుత్వానికి రాసిన లేఖలో సిట్ అధికారులు స్పష్టం చేశారు. ఆ ముగ్గురిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సిట్ అధికారులు కోరారు కూడా. అయితే ఈ ముగ్గురిలో ధర్మారెడ్డి ఇప్పటికే సర్వీస్ నుంచి రిటైర్ అయ్యారు. ఆయన ప్రస్తుతం నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చెందిన ఒక కంపెనీలో సీఈఓగా పనిచేస్తున్నారు. ధర్మారెడ్డిని ఇప్పటికే సిట్ అధికారులు విచారించారు కూడా. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి వరకు అన్ని శాఖల్లో కీలక స్థానాల్లో ఉన్న అందరూ అధికారులను జగన్ సర్కార్ బదిలీ చేసింది. దీంతో సింఘాల్ పై కూడా వేటు ఖాయమని అంతా అనుకున్నారు. అయితే ధర్మారెడ్డి సిఫారసుతోనే అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీ ఈవోగా కొనసాగినట్లు అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అలా కొనసాగడమే ఇప్పుడు ఆయన కొంప నిలువునా ముంచేసిందనేది వాస్తవం. నిజానికి 2017లోనే టీటీడీ ఈవోగా సింఘాల్ను నియమిస్తూ అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 3 ఏళ్లు ఈవోగా పనిచేసిన సింఘాల్ అంతటితో తృప్తి పడలేదు. ఆయనకు అత్యంత సన్నిహితుడైన అప్పటి తిరుమల అదనపు ఈవో ధర్మారెడ్డి ద్వారా అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి మరికొంతకాలం ఈవో పోస్టు కొనసాగించాలని కోరినట్లు సమాచారం. తనకు అత్యంత సన్నిహితుడైన ధర్మారెడ్డి సిఫారసు చేయడంతో జగన్ కూడా సింఘాల్ను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారనేది సన్నిహితుల మాట. ఆ నిర్ణయమే ఇప్పుడు ఆయన కొంప ముంచింది అనే మాట సచివాలయ వర్గాల్లో, ఐఏఎస్ సర్కిల్లో వినిపిస్తోంది. సింఘాల్ ఈవోగా ఉన్న సమయంలోనే కల్తీ నెయ్యి టెండర్లకు నాటి వైసీపీ ప్రభుత్వం తెరలేపింది. టీటీడీ పాలక మండలి చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి పేరును అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించిన జగన్ మిగిలిన పాలక మండలి సభ్యులను మాత్రం 6 నెలల తరువాతే ప్రకటించారు. దీంతో పాలక మండలి నిర్ణయంలో చైర్మన్, ఈవో, అదనపు ఈవో మాత్రమే నిర్ణయాలు తీసుకున్నారు. దురాలోచనలతో ఒక పథకం ప్రకారం సింఘాల్ను కల్తీ నెయ్యి కుంభకోణంలో ధర్మారెడ్డి ఇరికించారా అనే అనుమానాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. 3 ఏళ్ల పాటు ఈవో పదవిలో ఉన్న సింఘాల్ మరో ఏడాది కూడా కొనసాగాలని ఆశపడడం వల్లే ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందనేది అధికార వర్గాల్లో వినిపిస్తున్న మాట. నాడు సింఘాల్ పదవి కోసం సిఫారసు చేసిన ధర్మారెడ్డి ఇప్పుడు తనకేం తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారని, అందుకే ఇప్పుడు బదిలీ వేటుతో పాటు ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారనేది బహిరంగ రహస్యం.